శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 9వ తేదీన కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ప్రళయం రాబోతుందనే చెప్పాలి. పరమశివుడు 3వ కన్ను తెరిచాడు. ఇలాగే జరగబోతుంది. అయితే అది లాభమా, నష్టమా, ఎటువంటి జాగ్రత్తలు మీరు ఈ రోజున తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ సెప్టెంబర్ 9వ తేదీన కుంభరాశి వారి జాతకంలో చాలా వరకు కూడాను ఊహించని ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఇదంతా పరమశివుని అనుగ్రహంతో జరగబోతున్నాయి. మీ శత్రువుల మీద పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితిలో ఇప్పటి వరకు నెట్టిన వారు, మిమ్మల్ని ఎన్నో రకాలుగా మానసికంగా కృంగతీసిన వారు, అటువంటి వారు అందరూ కూడాను పశ్చాత్తాపపడతారు. వారు మీ వద్దకు వస్తారు. వారి యొక్క తప్పులు తెలుసుకున్నట్లు, పొరపాట్లు గ్రహించినట్లు మీకు తెలియజేస్తారు. మీ దగ్గర చాలా వరకు కూడాను వారు తలదించుకుని తమ తప్పులను తెలుసుకున్నాము అంటూ పశ్చాత్తాపపడతారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు మీరు. అలాగే మీ యొక్క శత్రువులు మిత్రులుగా మారడంతో వారి యొక్క సహాయ సహకారాలతో అఖండ ధన యోగం అయితే కలగబోతూ ఉన్నది. ఆర్థికంగా చాలా వరకు కూడా పరిపుష్టి కలగబోతుంది. వ్యాపారంలో నష్టాలు మొత్తం కూడాను తొలగిపోతాయి. వ్యాపారం ముందుకు వెళ్లడానికి వీరి యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు అత్యుత్తమంగా లాభిస్తాయి. పరమశివుని అనుగ్రహంతో, శివుని అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అని మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి. అది అక్షర సత్యము. ఇక నుంచి మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్ని తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఉన్న అపార్థాలు దూరమైపోతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి ఏదైతే అపార్థాల అడ్డుగోడ ఉందో అది అంతా కూడాను తొలగిపోతుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీరు వారిని అర్థం చేసుకుంటారు. ఇక పని ఒత్తిడి నుండి కూడా బయటపడతారు. అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. లక్ష్యాలు ఏదైనా ఏర్పరచుకుంటే గనక లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి ఏ మాత్రము ఇక జంకవద్దు. మీ యొక్క ప్రయత్నాన్ని పూర్తిగా చేయండి. ఇక నుంచి ప్రతి ఒక్కటి కూడాను మీకు అయి తీరుతుంది. విజయ దుందుబీం రోగిస్తారు. ఇక అన్నింటా కూడాను మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే మీ చెయ్యి ఎప్పుడు కూడాను పై చెయ్యిగానే ఉండిపోతుంది. సకల దరిద్రాలు తొలగిపోవడం రీత్యా, ఆర్థిక పరిపుష్టి కలగడం రీత్యా అవసరంలో ఉన్న వారికి బహుగా సహాయ సహకారాలు తప్పక అందిస్తారు. మీ యొక్క తత్వం ఏదైతే ఉందో అదే ఇదంతా కారణమని చెప్పడం జరుగుతుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో పరమశివుని అనుగ్రహం అయితే మీకు కలగబోతూ ఉన్నది. పరమశివుడు 3వ కన్ను తెరిచాడు. మీ యొక్క చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీలో కూడాను మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. అలాగే ఎదుటి వారితో ఎంతలో ఉండాలో ఇక నుంచి అంతలో ఉండండి. ఎవరికి మీ యొక్క రహస్యాలు చెప్పొద్దు. అలాగే స్వార్థపూరితమైన నిర్ణయాలు ఇక అస్సలు తీసుకోవద్దు. అన్నింటా కూడాను మీరు చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉంటే గనక అంతా లాభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి లాభాలు మీకు చేకూరబోతున్నాయో, ఆకస్మికంగా ఎటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయో. అలాగే మీరు ఏమిటంటే గనక ఈ సెప్టెంబర్ 9వ తేదీన పరమశివుని అనుగ్రహం కోసమో పరమశివునికి రుద్రాభిషేకం చేయించండి. మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని ఆహారాన్ని కానీ, వస్త్రదానాన్ని
కానీ వస్తు దానాన్ని కానీ చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.